ఒక మహిళ తలుచుకుంటే దేన్నైనా జయిస్తారని తాజాగా సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న సునీత విలియమ్స్ను చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు జాతీయ క్రీడల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో మాత్రమే కాకుండా రాజకీయాలలో, సినిమా రంగంలో మహిళలు తమ సత్తా చాటి దేశానికి ఎంతో గొప్ప పేరు తెచ్చారు. అయితే సునీత విలియమ్స్ గురించి ఇప్పుడు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా రోదసీ యాత్రకు వెళ్లిన సునీత విలియమ్స్ ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయారంటే ఇక మళ్లీ ఆమెను చూడటం అసాధ్యం అనుకున్నారు. కాని ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆశయం కోసం తెగించిన సునీత విలియమ్స్ 9 నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్లో ప్రతి ఒక్కరూ ఆమె గురించే వెతుకుతున్నారు. సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా. ఈయన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం గల్సన్ గ్రామానికి చెందినవారు. తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. ఈ దంపతులకు ఉన్న 3 సంతానంలో సునీత 3వ కూతురు. అమెరికాలోని నవల్ అకాడమీలో ఫిజిక్స్లో డిగ్రీ, ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంటులో మాస్టర్స్ పూర్తి చేశారు. సునీత విలియమ్స్ నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరారు. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కాంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్ 3 నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపటంలో శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ విభాగంలోకి రావటానికి సలహా ఇచ్చింది ఆమె తండ్రి. 30 సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్క్రాఫ్టులపై 2770 ఫ్లైట్ అవర్స్ అనుభవం సంపాదించారు. నాసా వారు సునీత విలియమ్స్ వ్యోమగామిగా ఎంపిక చేశారు. 1998లో అంతరిక్షయానంలో శిక్షణ తీసుకున్న సునీత, కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళగా ఖ్యాతిని గడించారు. ఆమె మొదటిసారి పర్యటన డిసెంబర్ 2006 నుండి జూన్ 2007 వరకు పర్యటించారు. 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇలా కేవలం 5 ఏళ్లలోనే 2 సార్లు అంతరిక్షంలో గడిపారు. 322 రోజులలో కనీసం ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదంటే సునీత ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నారో అర్థమవుతుంది. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకాలను అమర్చటం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేశారు. 2వసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపారు. అంతేకాదు, సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు చేపట్టి రికార్డు నమోదు చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కీలర్గో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలు సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి పనిచేశారు. సునీత నాసా వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతరిక్ష కేంద్రంలోకి 2024 జూన్ 5న కేవలం 10 రోజుల మిషన్లో భాగంగా రోదసీ యాత్రను ప్రారంభించారు. వాస్తవానికి జూన్ 14వ తేదీనే విల్మోర్, సునీత భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 26న భూమికి చేరుకోనున్న విషయాన్ని ఖరారు చేస్తూ నాసా ప్రకటించింది. కానీ మళ్లీ మరోసారి వాయిదా పడింది. చివరికి సెప్టెంబర్ 7న సునీత విలియమ్స్, విల్మోర్ లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది. దాంతో వారు 9 నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2025 మార్చి 19న సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. జనవరి 2025 సంవత్సరానికి గాను సునీత విలియమ్స్ మొత్తం 62 గంటల 6 నిమిషాల పాటు 9 స్పేస్ వాక్స్ చేశారు. దీంతో ఆమె మహిళల్లో నెంబర్ 1 స్థానంలో, అత్యంత అనుభవజ్ఞులైన స్పేస్ వాకర్ల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. పంతొమ్మిది 1987లో నావెల్ అకాడమీలో ఉన్నప్పుడే సునీత ప్రేమలో పడ్డారు. మైకేల్ జె విలియమ్స్తో సునీతకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మొదట్లో పైలట్స్గా నేవీ హెలికాప్టర్లు నడిపేవారు. కొన్నేళ్లపాటు సహజీవనం చేయటం ఆసక్తికరమైన విషయం. 20 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక మైఖేల్ కూడా హిందూ మతాన్ని ఆచరించటం గొప్ప విశేషం.
అంత అన్యోన్యమైన ఈ దంపతులకు పిల్లలు లేకపోవటం కొంత బాధాకరమైన విషయం. అందుకే ఒక బిడ్డను దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో బహిరంగంగానూ వెల్లడించారు. కానీ అదీ జరగలేదు. అయితే ఒక పెంపుడు కుక్కను మాత్రం ప్రాణంగా చూసుకుంటున్నారు. ఆ కుక్క పేరు గార్బీ. ఇదంటే సునీతకు చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు దానితో ఉన్న ఫోటోలను సునీత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తిగా పేరు సంపాదించారు. 2008లో భారత ప్రభుత్వం సునీతకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.